చాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఎటిఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా టింకర్ చాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత, చేంజ్ మేకింగ్ మరియు ఇతర అంశాలపై అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను తీసుకువస్తోంది. ఈ 10 మెనస్ భాగాల వీడియో సిరీస్ లో టింకర్ చాంప్స్ మార్పు యొక్క ఆవశ్యకతలను మరియు మీరు కూడా మార్పు చేసే వ్యక్తిగా ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి వీడియో సుమారు 5 నుండి 10 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు ప్రయత్నించడానికి మార్పు చేసే కార్యాచరణను కలిగి ఉంటుంది. మరింత ఆలస్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్ నుండి 10వ తరగతి విద్యార్థి మరియు స్వయంగా వర్ధమాన మార్పు చేసే టింకర్ చాంప్ ఖుష్బూ జైన్ రాసిన ఎపిసోడ్ 9తో ప్రారంభిద్దాం. చేంజ్ మేకింగ్ సిరీస్ కి మళ్ళీ అందరికీ స్వాగతం. మీలో ఒక అద్భుతమైన ఆలోచన ఉందా? చాలా బాగుంది. అయితే ఈరోజు మనం ఆ ఆలోచనను నిజమైన మార్పుగా, మన భవిష్యత్తుగా ఎలా మార్చవచ్చో వివరంగా చూద్దాం. మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయంతో స్టార్ట్ చేద్దాం. చేంజ్ మేకింగ్ అంటే కేవలం కాంపిటీషన్స్ గెలవడం లేదంటే ఒక ప్రోటోటైప్ తయారు చేయడం మాత్రమే కాదు. దాని అసలు ఉద్దేశం నిజమైన మనుషుల జీవితాలను మెరుగుపరచడం. ఇదే మన ప్రయాణానికి పునాది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అసలు నిజమైన ప్రభావం అంటే ఏంటో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఈరోజే మనం మొదటి అడుగు ఎలా వెయ్యాలో కూడా తెలుసుకుంటాం. ఇదొక అద్భుతమైన ప్రయాణంలా ఉండబోతోంది. అయితే అసలు చేంజ్ మేకర్గా ఉండటం అంటే ఏంటి? ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇదొక లైఫ్ స్కిల్, ఒక సూపర్ పవర్ లాంటిదన్నమాట. భవిష్యత్తులో మనం డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా లేదా ఆర్టిస్ట్ అయినా సరే, ఈ నైపుణ్యం మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. చూడండి, మనం ఒక ప్రాజెక్ట్పై పనిచేస్తున్నప్పుడు తెలియకుండానే మన కోసం ఒక పవర్ఫుల్ టూల్ కిట్ను నిర్మించుకుంటున్నాం. లీడర్షిప్, ఎంపతి, క్రియేటివిటీ ఇవన్నీ మన భవిష్యత్తుకు తాళం చెవుల్లాంటివి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కంపెనీలు కూడా ఇలాంటి నైపుణ్యాల కోసమే వెతుకుతున్నాయి తెలుసా? ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మన పని కేవలం ఒక ప్రోటోటైప్ తయారు చేయగానే అయిపోదు. ఎప్పుడైతే మనం చేసిన పని వల్ల ఒకరి జీవితం నిజంగా మెరుగుపడుతుందో అప్పుడు మాత్రమే ఆ పని పూర్తయినట్లు. అదే అసలైన విజయం. సరే, ఇప్పుడు మన టూల్ కిట్లోని కొన్ని పవర్ఫుల్ సాధనాల గురించి తెలుసుకుందాం. మొదటగా మన ఆలోచనలకు ఒక దారి చూపించే ఫ్రేమ్వర్క్తో మొదలు పెడదాం. డిజైన్ థింకింగ్. ఇది మనకొక మ్యాప్ లాంటిది. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ సానుభూతితో సమస్యను అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని క్లియర్గా డిఫైన్ చేయాలి. ఆ తర్వాత వీలైనన్ని ఎక్కువ సొల్యూషన్స్ గురించి ఆలోచించాలి. ఒక చిన్న మోడల్ తయారు చేసి దాన్ని టెస్ట్ చేసి ఫీడ్బ్యాక్తో ఇంకా బెటర్గా మార్చాలి. చూసారా, ఒక ఆలోచనని నిజమైన పరిష్కారంగా మార్చడానికి ఇదొక అద్భుతమైన పద్ధతి. ఉదాహరణకు, ఒక స్టూడెంట్ టీం ఇదే పద్ధతిని వాడి ఒక డిజిటల్ రీసైక్లింగ్ ట్రాకర్ను తయారు చేసింది. దాని ఫలితమేంటో తెలుసా? వాళ్ల స్కూల్లో రీసైక్లింగ్ రేట్లు ఏకంగా 40% పెరిగాయి. ఆలోచించండి, ఒక చిన్న యాప్ ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో. ఇప్పుడు చూడండి, డిజైన్ థింకింగ్ మన ఆలోచనకు ఇంజిన్ అయితే, టెక్నాలజీ అనేది దానికొక టర్బో బూస్ట్ లాంటిది. ఇది మన ఆలోచనను, మన ప్రభావాన్ని చాలా వేగంగా లక్షల మందికి చేర్చగలదు. గీతాంజలిరావు గురించి ఆలోచించండి. జస్ట్ 15 ఇయర్స్కే, అంటే మనలో చాలా మంది వయసులో టెక్నాలజీని ఉపయోగించి నీటిలో సీసం కాలుష్యాన్ని గుర్తించే పరికరాన్ని కనిపెట్టింది. ఆమె ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చింది. అంటే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనే ఆమె నిరూపించింది. సరే, ఒక గొప్ప పరిష్కారాన్ని కనుగొన్నారు. అద్భుతం. కానీ ఇప్పుడు మనం లోకల్గా చేస్తున్న పనికి గ్లోబల్ స్థాయిలో ఎంత విలువుందో ఎలా చూపించాలి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం చేసే చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో, అంటే SDGsతో కనెక్ట్ చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కేవలం ఒక లోగోను యాడ్ చేస్తే సరిపోదు. మన ప్రాజెక్ట్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిజంగా ఎలా సహాయపడుతుందో చూపించాలి. ఉదాహరణకు, మనం చేసిన వాటర్ ఫిల్టర్ వల్ల ఎంతమందికి స్వచ్ఛమైన నీరు అందిందో చెప్పాలి. మార్పు తెచ్చామని చెప్పడం చాలా సులభం, కానీ దాన్ని నిరూపించడం ఎలా? అసలైన ప్రశ్న ఇదే. మన విజయాన్ని అందరూ నమ్మేలా ఎలా కొలవాలి? ఎందుకంటే సరైన డేటా లేకుండా అది కేవలం ఒక కథగా మాత్రమే మిగిలిపోతుంది. ప్రూఫ్ని సేకరించడానికి ఇక్కడ 4 సింపుల్ మార్గాలున్నాయి. ప్రాజెక్ట్ ముందు తర్వాత డేటాను పోల్చండి.
దాని వాడిన వాళ్ళ నుండి టెస్టిమోనియల్స్ తీసుకోండి. మీ సొల్యూషన్ పనిచేస్తున్న ఫోటోలు, వీడియోలు తీయండి. ఈ డేటా మన కథను చాలా పవర్ఫుల్గా, నమ్మదగినదిగా చేస్తుంది. ఈ ప్రయాణం కేవలం ఒక స్కూల్ ప్రాజెక్ట్తో ఆగిపోదు. ఇది మన భవిష్యత్ కెరియర్కు, మనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని నిర్మించుకోవడానికి ఒక బలమైన పునాది వేస్తుంది. ఒక సమస్య పరిష్కర్తగా మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. మనం చేసే ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో అద్భుతమైన కెరీర్లకు తలుపులు తెరుస్తాయి. ఒక సోషల్ ఆంట్రప్రెన్యూర్ అవ్వచ్చు, లేదా ఒక సస్టైనబిలిటీ కన్సల్టెంట్గా పెద్ద కంపెనీలకు సలహాలివ్వచ్చు. అంటే ఇక్కడ సమస్యలను పరిష్కరించడమే మన ఉద్యోగం అవుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్ను చాలా జాగ్రత్తగా గమనించండి. మేమొక యాప్ను రూపొందించాము అని చెప్పడానికి, మా యాప్ 3 నెలల్లో 300 మంది విద్యార్థులకు హాజరును 20% మెరుగుపరచడంలో సహాయపడింది అని చెప్పడానికి చాలా తేడా ఉంది కదా. రెండోది మన ప్రభావాన్ని, మన విజయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఫలితాలపైనే దృష్టి పెట్టాలి. ఇదంతా విన్నాక స్ఫూర్తిగా అనిపిస్తోందా? చాలా మంచిది. అయితే వెంటనే యాక్షన్లోకి దిగడానికి ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయి. రెడీనా? మొదటిది స్పాట్ అండ్ ఫ్లిప్ ఛాలెంజ్. ఇది చాలా సరదాగా ఉంటుంది, చాలా సులభం కూడా. ఇప్పుడే మన చుట్టూ ఉన్న ఒక చిన్న సమస్యను కనుగొనడానికి ప్రయత్నించండి. దీనికి 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఆ సమస్యను తలక్రిందులుగా చేయండి. దీనికి వ్యతిరేకం జరిగితే ఎలా ఉంటుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉదాహరణకు, గజిబిజిగా ఉన్న డెస్కులు అవి వాటంతట అవే శుభ్రపడితే ఎలా ఉంటుంది? ఈ ఒక్క చిన్న ప్రశ్నే ప్రపంచంలోని అన్ని గొప్ప ఆవిష్కరణలకు నాంది. మీ ఆలోచనను వెంటనే స్నేహితులతో లేదా టీచర్తో పంచుకోండి. ఓకే, నెక్స్ట్ లెవెల్కి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇది మీకోసం. మీకు ఆసక్తి ఉన్న ఒక ప్రపంచ సవాలును ఎంచుకోండి. దాన్ని ఒక ఎస్డీజీకి కనెక్ట్ చేయండి. మరియు కనీసం 10 మందికైనా సహాయపడే ఒక టెక్నాలజీ ఆధారిత పరిష్కారాన్ని రూపొందించండి. ఇది మన చేంజ్ మేకర్ ప్రయాణంలో ఒక పెద్ద ముందడుగు. ఇక్కడ సందేశం చాలా స్పష్టంగా ఉంది. పెద్దగా కలలు కనండి, కానీ చిన్నగా ప్రారంభించండి. అన్నింటికన్నా ముఖ్యంగా తప్పకుండా చర్య తీసుకోండి. గుర్తుంచుకోండి, అతి పెద్ద ప్రయాణాలు కూడా ఒకే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతాయి. మనం ఏ పని చేసినా, దేన్ని నిర్మించినా ఎల్లప్పుడూ ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నకు తిరిగి రావాలి. నేను నిర్మించిన దానివల్ల ఎవరి జీవితం మెరుగుపడింది? ఇదే ఒక చేంజ్ మేకర్కు నిజమైన కొలమానం. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.